ఏపీలో 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడు. నేను జనసేనను ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. మీరేమో ఇక్కడ ఈ ఎన్నికల్లో నేను గెలవకపోతే గుండు కొట్టించుకొని పేరు మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నారు అనమాట. మరి ఈ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నారా మీరు? 100% అవతల నుంచి వస్తున్నారు. పాపం మీరు అతన్ని కూడా చూడలేనేమో అంటున్నారు ఆయన. నేను మీ పైన ఆయన సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతని మీద పోటీ చేసి ప్రజలు నన్ను కావాలని పెట్టుకుని ప్రజలు డబ్బుకో మందుకో గాని ఇదైపోతే నేను గుండు కొట్టించుకుని ప్రజా జీవితంలోంచి వెళ్ళిపోవడం అన్నది అంతకంటే ఉత్తమైంది లేదు. పేరు కూడా ఎందుకు మార్చుకుంటానంటే మల్లాడి కృష్ణారావు అన్నది అది ఒక బ్రాండు. దానికి పేరు తీసేసి మల్లాడి పిచ్చోడు అని చెప్పేసి పెట్టుకుంటే ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను. నేను ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను. పిచ్చోడు అన్న పేరుని నేను అడిగితే అందరూ ఉంటారు మల్లాడి యానం పిచ్చోడు అని అంటారు. అందుకని ఆ పేరుని మల్లాడి యానం పిచ్చోడు అని పెట్టి పేరు తీసేసి నేను రాజకీయాల నుంచి మీరు పెట్టుకుని నన్ను ఓడించారు అని చెప్పేసి ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నా బాధని ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో ఏంటి, నేను ఇలా చెప్పినప్పుడు నేను ఇంకొకటి చెప్పాను, ఎక్కడ కూడా అవినీతికి మల్లాడి కృష్ణారావు దగ్గర నుంచి ₹1 తీసుకున్నట్టు ఎవరన్నా తీసుకుంటే నాకు ఓటేయద్దు అని చెప్పాను. ఎవరన్నా తీసుకుని చెప్పకపోతే నువ్వు తల్లిదండ్రి పుట్టినోడు కాదు అని చెప్పాను. నువ్వు ఈవేళ 5 సంవత్సరాలు అయింది కదా, నేను చెత్తలో డబ్బు తీసుకోలేదు, ప్యాకాట్లో డబ్బులు తీసుకోలేదు, కాంట్రాక్ట్ గారు డబ్బు తీసుకోలేదు అన్నది నువ్వు డిబేట్కి రా. లేకపోతే నువ్వు బొట్లు పెడతావు కదా, ఏ గుళ్ళోకి వస్తే నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేయి, నా కొడుకు నా మనవడి మీద నేను ప్రమాణం చేస్తాను. ఇప్పుడు ఇక్కడే మీరు ప్రమాణం చేయండి, మీ ప్రజల సమక్షంలో చేయండి. ఈ ఎన్నికల్లో నేను ఇచ్చిన మాట ప్రకారమే మందు మనీ పంచకుండానే ఎన్నికల్లో గెలుస్తాను, గెలిచి నేనేంటో చూపిస్తాను అభివృద్ధి విషయంలో ప్రమాణం చేయగలరా? మాటల పైన కాదు, మందు పంచకుండా ఎవరు ఎన్నికల్లో గెలవలేరు, అది సాధ్యపడదు. మనీకి అలవాటు అయిపోయినారనమాట ప్రజలు కూడా. ఖచ్చితంగా రెండు లేనిదే ఓట్లు పడవు. అవి లేకుండా నేను గెలుస్తాను ప్రమాణం చేయండి. ఇక్కడే నేను ప్రమాణం చేస్తాను. ప్రమాణం చేయండి, చేయబెట్టండి కంపల్సరిగా. మీరు మీ ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. 5 ఎలక్షన్లు జరుగుతుంది, ₹5 లేకుండా మందు లేకుండా నన్ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ ఎలక్షన్ లో కూడా నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా, ఓటుకి 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా నన్ను గెలిపిస్తారు. ప్రజల సమక్షంలో ₹1 ఇవ్వకుండా, మందు బాటిల్ ఇవ్వకుండా ప్రమాణ సాక్షిగా నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఈ ప్రజల సమక్షంలో, మీ సమక్షంలో ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా మీరు ఒకసారి డిబేట్కి రండి. నేను చెప్పినట్టుగా జరిగిందా లేదా అనుకున్నప్పుడు ఓడిపోతే గుండు కొట్టించుకుని నా పేరు మార్చుకోవడం అన్నది ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెనక్కి వచ్చేస్తాను. అంటే గుండు కొట్టించుకునేది దైవ భక్తి మీద కొట్టించుకునే ఒకడు, జీవితంలో నేను ఓడిపోయాను అనుకుని దాన్ని అవమానంగా భావించి కూడా గుండు కొట్టించుకుంటారు. నేను రెండో ఇది, నా ప్రజలు నన్ను మోసం చేశారు అనుకున్న దాని మీద వాళ్ళకి తెలియాలంటే నా బాధను కూడా అప్పుడు తెలియపరచాలి. 2 నెలల క్రితం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాడు, మీరు స్వతంత్రుడిగా ఉన్నారనమాట. అంటే ఇంకా ఏ పార్టీ అని ఎంచుకోలేదు, మీరే స్వతంత్రుడిగా బరిలోకి దిగుతారా, ఎన్ఆర్ కాంగ్రెస్ పోతారా, బీజేపీకి పోతారని తెలియదు. కానీ ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో పోటీ చేయడానికి బలమైన కారణం ఏంటి? లేదు, మీరు మాట్లాడింది ఒక చిన్నది. నేను ఎన్డీఏ పార్టీ సపోర్ట్గా ఉన్నాను. ఎన్డీఏ పార్టీలో బీజేపీ ఏమో నా పార్టీలో పోటీ చేయమని అడుగుతున్నారు. రంగస్వామి గారిది ఏమో సిట్టింగ్ ఎన్ఆర్ పార్టీ సిట్టింగ్ సీటు, ఇతనేమో నా పార్టీలో పోటీ చేయమని అంటున్నారు. ఏ పార్టీలో పోటీ చేయాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా, లేదు ఎన్ఆర్ పార్టీలో పోటీ చేయాలా, బీజేపీ పార్టీలో చేయాలా? నా ప్యానల్ ఇంకా పాండిచేరిలో ఇంకొక 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళని కూడా నాకు కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. అందుకని ప్రజా నిర్ణయం చెప్పేది లాస్ట్ మినిట్లో మాత్రమే చెప్పడం జరుగుతుందని మీకు చెప్పాను నేను. అది రంగస్వామి గారు ఇక్కడ గత ఎలక్షన్లో ఆ కోయిలేషన్లో 16 సీట్లో యానం సీటు ఎన్ఆర్ పార్టీ సీటు, వారు నా సీట్ని వేరే అడిగితే నేను ఇవ్వను, నేను ఇక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి నా క్యాండిడేట్ మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తారని చెప్పేసి చెప్పున్నారు. అంతేగాని నేను పార్టీలు మార్చలేదు. ఎన్డీఏకి సపోర్ట్గా ఉంటూ ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఈ 5 సంవత్సరాల నుంచి నేను పనిచేశాను. ఆ పనితోటి, ఆ క్యాబినెట్ పదవితోటి, నాకున్న మంచి పేరుతోటి, నాకున్న సెంట్రల్లో కానీ పాండిచేరిలో కానీ ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళతో ఉన్న స్నేహంతో కోట్లాది రూపాయలు నేను ఇక్కడ తీసుకురాగలిగానండి. రాబోయే రోజుల్లో 2,700 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు జూన్ నెల నుంచి మొదలుపెట్టి పుష్కరాలు అవ్వచ్చు, బ్లడ్ వాల్ అవ్వచ్చు, అలాగే మన హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు,
అలాగే జిప్మేర్కి మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, ఎంటర్ యానవలో పైప్ లైన్ చేంజింగ్ అవ్వచ్చు, టూరిజం ప్రాజెక్ట్స్ 150 కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఐలాండ్ నెంబర్ 3కి 102 కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మల్లాడి కృష్ణారావు శక్తితోటి, మల్లాడి కృష్ణారావు కృషితోటి రాబోయే రోజుల్లో ఈ పనులన్నీ కూడా మరలా మీకు జీవులతో సొద్దాగా 5 ఏళ్ల కాల పరిమితులు ఇవన్నీ చేస్తారా? 5 ఏళ్ళు కాదు సార్, నేను చెప్పినవన్నీ కూడా విత్ ఇన్ 3 ఇయర్స్. ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజల మీద ప్రమాణం చేసి ఈ వీడియో అందరూ చూస్తారు, దేవుడి మీద ప్రమాణం చేసి ఈ వీడియో వేల మంది లక్షల మంది చూస్తారు. మల్లాడి కృష్ణారావు మళ్ళీ ఆలోచించుకోండి, ఇన్ని ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులన్నీ కూడా 4200 నుంచి 6300 మంది వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడంలోనూ ఈ ప్రజల సాక్షిగా నేను చేస్తాను. దేవుడి సాక్షి. చెయ్యని పక్షంలో 3 ఏళ్ల తర్వాత రాజీనామా చేస్తారా? రాజీనామా కాదు, ఏ పదవైనా సరే నేను చేయలేని పని ఉంటే గుడ్ బై చెప్పేసి 5 ఏళ్లలో ఒక్క డెవలప్మెంట్ మీరు చెప్పిన వాటిలో ఒక్కటి పెండింగ్ పడినా రాజకీయాల నుంచి విరమించుకుంటారా? నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో 100కి 90% పైబడి ఏదన్నా టెక్నికల్ గా కానీ ఏదన్నా 1-2 పెండింగ్ ఉంటే తప్ప మిగతా ప్రతి పని కూడా చేసి చూపిస్తాను. నేను చెప్పిన దాన్ని మీరు రికార్డ్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది. మళ్ళా నేను జూన్ నెలలో ఏం చేశాను, ఆగస్టులో ఏం చేశాను, సెప్టెంబర్లో ఏం చేశాను, డిసెంబర్లో ఏం చేశాను, మార్చ్ 31 ఏం చేశాను అన్నది మీకు జీవోలతో శుద్ధాగా ఫ్లడ్ వాల్కి 232 కోట్లు తీసుకొచ్చానా? హామీలు ఇవ్వడం ఈజీ, నిధులు తీసుకురావడమే కష్టము. ఇది మల్లాడి కృష్ణారావు కాదండి, మిగతా వాళ్ళు చెప్పండి. మాట వస్తే మీరు అతిథులా ఏమన్నా? మీరు అతిథులా? నేను దైవాంగ సంభూతులు ఏమన్నా? దేవుణ్ణి కాదు. ఈ భారతదేశంలో 3 సార్లు ఉత్తమ శాసనసభ్యునిగా ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నవాడినండి మల్లాడి కృష్ణారావు అంటే. ఆ శక్తి ఒక ఉత్తమ శాసనసభ్యుడు డిక్లేర్ ప్రభుత్వం ఒక బంగారు పథకాలు గతం, ఇది ప్రస్తుతం. 3 సార్లు చాలా తేడా ఉంది. దానికంటే పనులు చేయడంలో రాజకీయాలు డబ్బులతోటో మందుతోటి మారొచ్చిన దాంట్లో కొంతవరకు ఏకీభవిస్తాను కానీ నాకున్న పేరు పాండిచేరి అవ్వచ్చు, కేంద్రంలో అవ్వచ్చు, ఇంకా సులువుగా ముందుకంటే సులువుగా పని చేయగలను. ఆ పనిలో నేను నిమగ్నమై ఉన్నాను. నేను ఇన్ఫ్లుయెన్స్ఫుల్గా చాలా జీవోలన్నీ తీసుకురావడానికి ఫ్లడ్ వాల్ది 232 కోట్ల రూపాయలు కానీ, ఐలాండ్ నెంబర్ 3ది 102 కోట్ల రూపాయలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 300 కోట్ల రూపాయలకి కన్సల్టెంట్ అపాయింట్ చేయించాను. టూరిజం ప్రాజెక్టుకి అలాగే పుష్కరాలకి 150 కోట్ల రూపాయలు ఆల్రెడీ జీవో రావడానికి రెడీగా ఉంది. ఇన్ప్రిన్సిపల్గా నడ్డా గారితో మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులతోటి అక్కడున్న జిప్మేర్ హాస్పిటల్ని బిల్డింగ్ని, ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని జిప్మేర్ మెడికల్ కాలేజీకి కన్వర్ట్ చేయడానికి నేనే మంత్రిగా ఉన్నప్పుడు కార్యక్రమాలకు చేశాను. అదేవిధంగా ఇక్కడ చేయమని కోరడం జరిగింది. అలాగే రోజుకి క్యాన్సర్ వ్యాధి పెరిగిపోతుంటే ఒక పెద్ద హాస్పిటల్ పాండిచేరిలో ఉన్నట్టుగా ఈ చుట్టుపక్కల ప్రజలకు ఎక్కడ కూడా లేని అటువంటి హాస్పిటల్ చేయడానికి ఈ ప్రపోజల్స్ అండి. ఇందులో 100లో 1 6 ఆగొచ్చేమో కానీ, కొంత టైం తీసుకొచ్చేమో కానీ, ఈ టర్మ్లో జీవో తీసుకురావడంలో 1-2 సంవత్సరాల్లో జీవోలతోటి పనులు మొదలుపెట్టిస్తాను. 5 సంవత్సరాలకు మొత్తం పనులన్నీ కూడా పూర్తి చేస్తానని మీకు ఇంటర్వ్యూ మళ్ళీ మీరు పెట్టండి. నేను డిబేట్లో ఏది చేశాను, ఏ రోజున ఏ జీవో తీసుకొచ్చాను, ఏ రోజున ఏ వర్క్ ఆర్డర్ ఇదైందో ప్రతి దానికి కూడా సమాధానం చెప్తారండి. నేను పారిపోయేవాడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి పగల అప్పుడప్పుడు గంట ఉండేవాడిని కాదు. ఇక్కడ ఉంటే 24 అవర్స్ ప్రజలతో ఉంటాను, పాండిచేరి ఉంటే అధికారులతో ఉంటాను, ఢిల్లీ ఉంటే ఈ కాగితాలన్నీ తీసుకొచ్చేవాడిని. నాకు అతనికి పోలిక ఏంటండి? దయచేసి ఎక్కువగా మాట్లాడకండి. పోలిక లేదు. గత 15 రోజుల నుంచి ప్రచారములో ఒక సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలములో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ప్రస్తుతం ప్రజలు పడుతున్న సమస్యలు ఏంటి అని మీ దృష్టికి ఏమేమి వచ్చాయంటారు? సార్, ప్రతి సమస్య కూడా ఇక్కడికి ప్రజలకి వరద వచ్చింది 2022లో. నేను రాత్రికి నా ఆర్మీలాగా పనిచేసే గ్రూప్ని తీసుకెళ్ళి శాండ్ బ్యాగ్స్ తోటి కట్టడం కానీ, ఉదయానికి 13-14 వేలు పిల్లలకి భోజనాలు, అందరికీ ఇంటికి భోజనాలు పంపించడం కానీ, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం 5,000 రూపాయల స్పాట్లో ఇప్పించడం కానీ, ఆ జరిగిన నష్టానికి గత బడ్జెట్లో కొంత డబ్బుని చేసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇటువంటి పనులు చేశాను. భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ హైవే లింక్ రోడ్లని 3 రోడ్లకి 4 జీవోలు తీసుకొచ్చాను సార్. ఒకటి కనకాలపేట నుంచి జెండా స్తంభం వరకు 10 కోట్ల రూపాయలు,
జెండా సభ నుంచి దర్యాల్తిప్ప రోడ్డుకి సావిత్రి నగర్ వరకు 23 కోట్ల రూపాయలు, ద్రాక్షారం రోడ్ నుంచి 3 తోముల వరకు 10 కోట్ల రూపాయలు, అంబేద్కర్ సర్కిల్ నుంచి 3 తోముల వరకు 7 కోట్ల 25 లక్షల రూపాయలు, టోటల్గా 50 కోట్ల 25 లక్షల రూపాయలు. అమృత్ స్కీమ్ 2.0 అని చెప్పేసి లక్షలోపు జనాభా ఉంటే ఏ స్కీము లేకపోతే భారత ప్రభుత్వానికి నేను తీసుకెళ్ళి నేను మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి దానికి 3 జీవోలు తీసుకొచ్చారండి. ఇక్కడున్న బొటానిక్ గార్డెన్లో 5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ని 8 కోట్ల 28 లక్షల రూపాయలతో పని పూర్తవుతుంది. అలాగే ఎస్టీ ప్లాంట్ ఈ సివేజ్ అంతా కూడా పైప్ లైన్లో తీసుకెళ్ళి ఒక పందుల్లంకలో ఒక 2 ఎకరాల భూమిలో అక్కడ చెరువు తవ్వి దాన్ని ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదలడానికి దాని నిమిత్తం 31 కోట్ల రూపాయలండి. మళ్ళా దానికి పైపు లింక్ చేయడానికి 9 కోట్ల రూపాయలు. ఇవన్నీ నేను తెచ్చినండి. మన వరద వచ్చింది, తుఫాను వచ్చింది, దానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడంలో కానీ, ఇవే కాకుండా బియ్యం ఆగిపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో బియ్యం ఆగిపోతే ఇదే రంగస్వామి చేత పాత స్వర్ణ బియ్యం కొనిచ్చేలాగా ఈవేళ ఈ స్కీమ్ నడుస్తుందండి. పెన్షన్లు కానీ మహిళలకి ఏమి పొందిన వాళ్ళకి 2,500 రూపాయల ఇంచులో కానీ ప్రతి ఆలోచనలోని మల్లాడి కృష్ణారావు ఉన్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారండి. మీరేటండి అశోక్ అంటారు.